హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. నేను మీ శ్యామ్లీ. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు 108 సార్లు హనుమాన్ చాలీసా పూజ గురించి పూర్తి వివరాలు అయితే చెప్పేస్తానండి. మొన్న మా అత్తయ్య వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్ళాం కదా, ఆ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. నైట్ ఏమో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టేసుకున్నారు వాళ్ళు. తెల్లవారి ఈ పూజ పెట్టుకున్నారనమాట. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతం నైట్ పెట్టుకున్నారని మనం చెప్పాను కదా. ఈ పూజ గురించి పూర్తి డీటెయిల్స్, పూజ ఎలా చేయాలి, ఏంటి, పూజ చేసే టీం ఉన్నారండి, హనుమాన్ చాలీసా చదివే టీం ఉన్నారు. ఆ టీము ఎక్కడుంటారు, ఏంటి, ఎవరిని సంప్రదించాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్తో చెప్పేస్తాను మీకు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో. ఒకసారి వీడియోలోకి అయితే ఇక్కడ స్వామివారికి అప్పాల మాలను వడమాల వేస్తారండి పూజలోనే. అందుకని ఇక్కడ అప్పాలు అయితే మేము రెడీ చేసేస్తున్నాం. మనమైతే గోధుమ రవ్వతో చేస్తాం కదా, ఇక్కడ గోధుమ పిండి బెల్లంతో అప్పాలు అయితే చేస్తున్నారు. మేమైతే అప్పాలు చేసేసాం. అక్క వాళ్ళు అప్పాలు వేయిస్తున్నారు. అక్క, పెద్దక్క, చిన్నక్క వాళ్ళు పొద్దుట వచ్చారనమాట. ఇంకా తయారైన అప్పాలన్నీ చెల్లిను నీలిమ అక్క వాళ్ళైతే గుచ్చేస్తున్నారు. ఇక్కడ అప్పాల దగ్గర ఉన్నారు కదా ఒక ఆవిడ, వాళ్ళైతే ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ అయితే చేయించుకుంటారంట వాళ్ళ ఇంటి దగ్గర చూసే మా అత్తయ్య గృహప్రవేశం అయిన తర్వాత ఈ హనుమాన్ చాలీసా పూజ పెట్టుకుంటానని అనుకున్నారంట. అందుకని ఈ రోజు అయితే ఈ పూజ అయితే పునవాయించేశారనమాట. ఇక్కడ అక్కమో అప్పాలు అయిపోయినాయి, ఇంకా వడలు వేస్తుంది. చిన్న చిన్న వడలు వేస్తున్నారనమాట. 108 రావాలి కదా, 108కి మాలకి అయితే రెడీ చేస్తున్నారు. ఈ లోపం మా పండు వచ్చేసి, నువ్వు ఒక్కదాని వేస్తున్నావా, నేను హెల్ప్ చేస్తానని మా సునంద, అది పండు అన్నారు కదా, సునంద వచ్చేసి హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పాలన్నీ నేనే చేశానని చెప్తుంది, ఆ పళ్ళెం పట్టుకుని చూపించేసి. సో ఇంకా కొత్త ఇంటి దగ్గర అయితే పూజకి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు అత్తయ్య వాళ్ళు. ముందైతే అఖండ దీపం అయితే వెలిగించేసి దేవుడి మందిరం దగ్గర, స్వామివారి దగ్గర అఖండ దీపం పెట్టేసి పూజలో అయితే కూర్చుంటారు అత్తయ్య, మావయ్య. ఇంకా పూజ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తానని చెప్పాను కదా. ఇదైతే ఇంట్లో ఎవరైనా పూజలో అయితే కూర్చోవచ్చు అనమాట. ఫస్ట్ ఇంటి యజమాని మా మావయ్య, అత్తయ్య అయితే పూజలో కూర్చున్నారు. వినాయకుని పూజ చేసేసిన తర్వాత విఘ్నేశ్వరికి పూజ చేయించేసి ఫస్ట్, తర్వాత శ్రీరామ సంకీర్తనలు చెప్పి కొన్ని, ఆ తర్వాత హనుమాన్ చాలీసా అయితే స్టార్ట్ చేశారనమాట. అత్తయ్య, మావయ్య తర్వాత వాళ్ళ అబ్బాయి సాయి, శిరీష, తర్వాత వాళ్ళ తోటికోడలు, మరిది గారు, వాళ్ళ పిల్లలు మేము కూడా అయితే పూజలో కూర్చున్నాం. ఆ రోజు పూజలో కూర్చునే భాగ్యం మాకైతే కలిగిందనమాట. అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఇక్కడ అప్పాలు రెడీ అయిపోయినాయి, వడమాలు కూడా రెడీ అయిపోయింది. దండ గుచ్చేసి చెల్లిను అక్క తీసుకొచ్చి ఆ మాత దగ్గర అయితే పెట్టేశారు. అయితే ఈ పూజ చేయించడానికి ఒక టీం ఉంటుందండి, హనుమాన్ చాలీసా చదవడానికి. వీళ్ళందరూ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, వాళ్ళందరూ టీం అనమాట. ఫస్ట్ అయితే కలశ స్థాపన చేశారు. కలశ స్థాపన చేసి స్వామివారి, ఆంజనేయ స్వామివారి ఫోటో, పక్కన శివుని ఫోటో, ఇటుపక్క లక్ష్మీదేవి ఫోటో పెట్టేశారు. పైన హనుమాన్ది జెండా ఉంది కదా, కాషాయం కలర్ది, అది కూడా పెట్టేశారనమాట. అవన్నీ ప్రిపేర్ చేసేసుకుని వాళ్ళే పూజా సామానం అన్నీ మనం అక్కడ అన్నీ చేస్తే వాళ్ళే అన్నీ రెడీ చేసేసుకుంటారు. విఘ్నేశ్వరికి పూజ చేయించేసి తర్వాత శ్రీరామ సంకీర్తనలు చెప్పారనమాట. ఇవన్నీ అక్కడ పువ్వులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే చెప్తున్నాను మీకు. ఈ పూజకి 108 కొబ్బరికాయలు, 108 తాంబూలాలు, 108 నిమ్మకాయలు, 108 వక్కలు, 108 పుష్పాలు, 108 అప్పాల వడ, 108 గారెల వడ అనమాట. వీళ్ళకి వీడియో తీస్తున్నానండి నేను యూట్యూబ్లో పెట్టడానికి అని చెప్పి అప్పుడు వీడియో తీశాను అనమాట. అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు. తాంబూలాలు అంటే ఇలాగా జంట అరటిపళ్ళు, అందులో ఒక నిమ్మకాయ, ఒక పుష్పము, వక్క పెట్టి తాంబూలాలు రెడీ చేయాలి. అలాగే 108 తాంబూలాలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. 108 కొబ్బరికాయలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ హనుమంతునికి 108 తమలపాకులతో అయితే పూజ చేస్తున్నారు. ఆ పూజ సామానంలో తమలపాకులు కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. తమలపాకులు కొంచెం సింధూరాన్ని అద్దేసి అయితే టిఫిన్ చేసేసి పూజలు అయితే కూర్చోవచ్చు అనమాట. టిఫిన్ చేసిన తర్వాత చాలా పూజలు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక బయట ఏం జరుగుతుందంటే, పాతింటి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ టీలు, టిఫిన్లు అయితే అంతరా సునంద అందించేస్తున్నారు. కాఫీలు, టీలు పెట్టేస్తున్నారు. ఒక పక్కన వంటలు చేసి ఆ వంటలన్నీ కూడా పైకి పట్టుకెళ్తున్నారు అనమాట. పైన పెట్టారు భోజనాల సెక్షన్ అనేది, కింద ఖాళీ ప్లేస్ లేదని. ఇక్కడ దివ్య అయితే పూజ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రెడీ వచ్చిందనమాట. చాలా టైం పట్టేసింది వీళ్ళంతా వచ్చేసరికి. ఇక్కడ మీకు ఒక క్యాండిడేట్ని చూపిస్తాను, మా మావయ్య. ఈయన క్యాప్ పెట్టి కూర్చున్నారు కదా సునంద పక్కన, ఈయన ఇంకొక మావయ్య అనమాట, మేనమామ మాకు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట, హనుమాన్ చాలీసా పూజ. ఈ హనుమాన్ చాలీసా పూజ ఒకసారి హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి
ఆ కొబ్బరికాయ అక్కడ పెట్టి ఒక తాంబూలాన్ని పెట్టి ఒక హారతి బిళ్ళ వెలిగించి హారతి ఇవ్వాలి స్వామివారికి. అలాగ 108 సార్లు హనుమాన్ చాలీసా చదివిన ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక తాంబూలం పెట్టి హారతి ఇచ్చి స్వామివారికి మళ్ళీ హనుమాన్ చాలీసా అనేది స్టార్ట్ చేస్తారు. ఆ చాలీసా చదివే వాళ్ళైతే ఆపరు, కంటిన్యూస్గా అలాగే చేసేస్తూ ఉంటారు. అందుకని కొబ్బరికాయలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేచి కొట్టాల్సిన అవసరం లేకుండా పక్కన ఇంకొకళ్ళు అయితే కొబ్బరికాయలు కొట్టేసి వీళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఆ కొట్టిన కొబ్బరికాయలు అయితే వీళ్ళు తీసుకుని పక్కన పూజ దగ్గర అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు తమలపాకులతో పూజ అయిపోయిన తర్వాత సింధూరంతా కూడా చేశారు. ఈలోపు మా మానవిక అయితే రెడీ అయ్యి వచ్చేసింది, బుట్ట బొమ్మలాగా పట్టుని వేసుకుని. ఆ తర్వాత పుష్పాలతో కూడా చేశారనమాట. కొబ్బరికాయలు కొట్టడానికి బయట ఒక మనిషిని అయితే, అదే మా వాళ్ళే, కొబ్బరికాయలు కొట్టేసి అందించేస్తున్నారు. ఈలోపు మా సాయి వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేసారు, సాయి శిరీష. ఇక్కడ వడమాల అప్పాలమాల కూడా స్వామివారికి వేస్తున్నారు. వాళ్ళతో వేయిందామని ఇప్పటి వరకు వేయించేశారనమాట. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళతోటి అప్పాలమాల వడమాల అయితే ఆ మాతాజీ వేయించేశారు. ఇక్కడ మా నీలిమ అక్క అందరికీ సింధూరం అయితే బొట్టు పెట్టేస్తుంది. అమ్మ చెప్పారనమాట, అందరికీ సింధూరం బొట్టు పెట్టమని చెప్పారు. వాళ్ళు చాలీసా చదువుతున్నారు. వాళ్ళతో పాటు మాకు అందరికీ కూడా నీలిమ అక్క ఈ పూజలో అయితే వాళ్ళు ఇంట్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే కూర్చోవచ్చు అని చెప్పారు. అందుకని చాలామంది అయితే కూర్చున్నారనమాట. పూజలో మొత్తం పొద్దుట 9:30 టైంకి స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ 4 అయితే అయిపోయింది. పూజ అంతా అయ్యేసరికి అంతసేపు ఒకళ్ళే కూర్చోలేరు కదా, ఆ భాగ్యం అందరికీ కలిగించాలని అందరినీ అయితే పూజలో కూర్చోబెట్టారు. ఇక్కడ మా సాయి కొబ్బరికాయలు కొట్టేసి అందిస్తున్నాడు అనమాట, 2 చెప్పులు కూడా. అలా కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు తీసేసి చెప్పులు అయితే అక్కడ పూజ దగ్గర అందించేస్తే వాళ్ళైతే హనుమాన్ చాలీసా ఒక్కోటి చదివిన తర్వాత పెడతారని చెప్పాను కదా, అలా అయితే పెట్టేస్తున్నారు. ఇక అత్తయ్య వాళ్ళు పూజ చేసి లేచిన తర్వాత సాయిను శిరీష అయితే కూర్చున్నారు. మీకు ఇప్పుడు అక్కడ తాంబూలాలు అవి కనబడుతున్నాయి కదా, అలా తాంబూలాలు మీరు ఎవరైనా ఇలా పూజ చేయించుకోవాలనుకుంటే వీళ్ళని ఒకసారి నేను కాంటాక్ట్ అయ్యి అడ్రస్సు ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్కడికైనా వచ్చి చేయించాలంటే వాళ్ళైతే వచ్చి చేయిస్తారనమాట. కావాల్సిన ఐటమ్స్, పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందు రోజే మనకు లిస్ట్ అయితే ఇచ్చేస్తారు. అవన్నీ మనం తెచ్చి పెట్టేసుకుని ఇంటి దగ్గర పలానా టైంకి రావాలమ్మా అని చెప్తే వాళ్ళైతే వచ్చి చేయించేస్తారనమాట. వాళ్ళు వచ్చే ఖర్చులు మనం పెట్టుకుని వాళ్ళని తీసి తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఏలూరు జిల్లాలోనే వాళ్ళు ఉండేదైతే వాళ్ళ టీం అంతా కూడాని. అందరి కాంటాక్ట్స్ లేవు, నేనైతే కనుక్కుని మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకైతే చెప్పేస్తాను. ఇక్కడ వీళ్ళు పూజ అయిపోతుంది అనేసరికి మేమైతే గిఫ్ట్ ప్యాక్ చేయడానికి అయితే పాతింటికి వచ్చేసాము. గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేయమన్నారు. గిఫ్ట్ వచ్చేసరికి స్టీల్ది ఆయిల్ పోసుకునే క్యాన్ అండి అది. అవన్నీ గిఫ్ట్ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసి కొత్త ఇంటి దగ్గర పట్టుకెళ్ళిపోదాం అక్కడ ఇవ్వడానికి అనుకున్నాం. సరే కానీ బరువుగా ఉన్నాయి కదా, ఇక్కడే ఉంచేసిద్దామని ఇంకా అక్కడే ఉంచేసాము. ఇక మా అత్తయ్య వాళ్ళ కొలీగ్స్ అయితే ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళందరినీ భోజనాన్ని తీసుకెళ్ళమని చెప్తుంది అత్తయ్య. మమ్మల్ని అందరినీ మా మేనకోడళ్ళని పరిచయం చేసింది. మా సాయి ఏమో ఇక్కడ యూట్యూబ్ స్టార్ ఇక్కడ షైనింగ్ శ్యామ్లీ అని నన్ను పరిచయం చేస్తున్నాడు అనమాట. అందొద్దురా బాబు సాయి అని చెప్తున్నాను. అది కాదు ఇది కాదని అటు అలా కబుర్లు చెప్తూ ఉంటాడు సాయి అస్తమానం మాతోటి. ఇక సాయి వాళ్ళు లేచిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ తోటికోళ్ళ కూతురు లక్ష్మిను వాళ్ళ హస్బెండ్ బాబు కూర్చున్నారు ఇక్కడ పూజలోని. వాళ్ళు కూడా కూర్చుని లేచిన తర్వాత అక్క, చిన్నక్క, పెద్దక్క వాళ్ళైతే ఇక్కడ పూజలో కూర్చున్నారు. మా పెద్దక్క చిన్నక్కకైతే అసలు శ్రీరామ భక్తులు అనమాట వీళ్ళిద్దరూ, చాలా మంచి భక్తులు. ఇంకా పూజలో కూర్చుని ఎంతసేపటికి లేవట్లేదు. ఇక్కడ కోలాటం జరుగుతుంది కదా, ఇక పైన భోజనాల సెక్షన్ భోజనాలు జరిగిపోతున్నాయి. ఒక పక్క నుంచి హనుమాన్ చాలీసాతో ఆ రోజైతే ఇల్లంతా మారుమోగిపోయిందండి. శ్రీరామ సంకీర్తనలు హనుమాన్ చాలీసాతో ఫుల్ వైబ్రేషన్స్ అనమాట, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసాయి ఇంట్లోకి. ఇక పైన అందరూ భోజనాలు చేసేస్తున్నారు. వచ్చిన చుట్టాలందరికీ అయితే ముందు భోజనాలు పెట్టేసి తర్వాత మనం చేద్దాంలే అని మేము చాలాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట. అందరూ తినేసిన తర్వాత మేము భోజనం చేసేసరికి కొంచెం టైం అయింది, 2 o'clock అయిపోయింది. ఆ రోజు కొంచెం రెస్ట్ తగ్గిన తర్వాత అత్తయ్య వాళ్ళ కొలీగ్సే బోలు మంది అనమాట. సర్కిల్ ఎక్కువ మా అత్తయ్యకి. వాళ్ళందరినీ తీసుకొచ్చి పరిచయం చేసి అప్పుడు భోజనాలు పెట్టి పంపిస్తుంది.
మేమైతే పూజలు అయిపోయిన తర్వాత అప్పుడు భోంచేసాము. భోంచేసిన తర్వాత పూజలో కూర్చోకూడదని అన్నారని పూజ అయిపోయిన తర్వాత అప్పుడైతే భోంచేసాము. చెల్లి నేను ఇక్కడ పూజలో అయితే కూర్చున్నాము. ఇక్కడ భర్త పక్కన లేకపోయినా సరే కండవా వేసుకుని కూర్చోవచ్చు అన్నారని ఆడవాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కూడా కండవా మెల్ల వేసుకుని పూజలో అయితే కూర్చున్నారండి. మన సత్యనారాయణ స్వామి వ్రతమైనా అలాగే చేస్తాం కదా, భర్త అందుబాటులో లేనప్పుడు ఇలా కండవా వేసుకుని పూజలో అయితే కూర్చుంటాం కదా, సేమ్ ఈ పూజ కూడా అలాగే అంట. కండవ వేసుకుని కూర్చుని పూజ అయితే చేయొచ్చు అని చెప్పారు అక్కడ అమ్మవారు. అందుకని మేము కూడా అలాగే కూర్చుని చేసాం. మాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ కూడా అదే ఆడవాళ్ళు అయితే ఎవరైతే కూర్చున్నారో ఆ రోజు అనుకోకుండా అయితే అసలు ఆ పూజలో కూర్చున్నామని మేము అసలు అనుకోలేదు. అంటే ఇంట్లో వాళ్ళే కూర్చోవాలేమో, వాళ్ళ మట్టుకే చేయాలేమో అని అనుకున్నాము. కానీ మాకు కూడా అదృష్టం అయితే లభించింది ఆ రోజు. ఇక అక్కడ పెట్టిన తాంబూలాలన్నీ అయిపోతున్నాయని పెద్దక్క మళ్ళీ తాంబూలాలన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. 108 తాంబూలాలు చేయాలి కదా, అందుకని అన్ని ప్రిపేర్ చేస్తుంది తాంబూలాలన్నీ కూడా. ఈ లోపు మా మాన్వికకి అయితే డ్రెస్ మార్చేశారు. మాన్విక అయితే అస్సలు ఏడవదండి, చక్కగా ఎవరి దగ్గరికైనా వచ్చేస్తుంది అలాగా. కాకపోతే రే ఎవర్రా మీరంతా అన్నట్టు లుక్ అయితే ఇస్తుంది అనమాట అందరి వైపు కూడా. చక్కగా ఉంటుంది, ఏడవదు అసలు. పడుకున్నంతసేపు పడుకుంటుంది, చక్కగా ఏదైనా పెట్టేసి తిన్న తర్వాత అలా ఆడుకుంటుంది ఎవరి దగ్గరికైనా వచ్చేసి మాన్విక అనమాట. సరే ఇక్కడ పూజ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు అక్క వాళ్ళు మేము వెళ్ళి పైకి వెళ్ళి భోజనం అయితే చేసాము. ఇక్కడ మీరు చూస్తున్న సాయితో మాట్లాడుతున్నారు కదా, మన జంగారెడ్డిగూడెం రాజా హాస్పిటల్ రాజేష్ గారు వాళ్ళ వైఫ్ తీసుకుని వాళ్ళ వైఫ్తో కలిసి ఇక్కడ గృహప్రవేశానికి అయితే వచ్చారు. అత్తయ్య దేవరపల్లిలో ఉద్యోగం ఉండేటప్పుడు అత్తయ్యకి బాగా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ. మేడం గారు అత్తయ్య వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా భోజనాలు పెట్టించేసామన్నమాట. ఇక్కడ మా చిన్నక్క వాళ్ళ వీపురాలు, మా శిరీష వాళ్ళ మేనత్త అయితే పూజలో కూర్చున్నారు. ఆ తర్వాత మేము వెళ్ళి భోంచేసాము. భోజనాలన్నీ చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడైతే ఒక రీల్ కూడా చేసాం, మీరు చూసే ఉంటారు డైట్ గురించి, అది కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట మీకు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక పూజలో మా డాలీ అంతా కూర్చున్నారు. సునంద వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూర్చున్నారు అనమాట. సునందకు ఆ రోజు అస్సలు ఖాళీ లేదు, బిజీగా ఉండడంలో ఇంకా అక్కడ పూజలో కూర్చోలేకపోయింది. సో మా వాళ్ళు దిగిన ఫొటోస్ కూడా కొన్ని ఇక్కడ లాస్ట్లో యాడ్ చేశాను, అవి కూడా మీరు చూసేయండి. సో ఇంకా పూజ గురించి అయితే అన్ని డీటెయిల్స్ చెప్పేశానని అనుకుంటున్నాను నేను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే పూర్తి డీటెయిల్స్ అడ్రస్ అన్నీ కూడా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.